So today now we are going to discuss about the Docker. So we'll start with the Docker installation. Okay. So okay. So మనం ఆల్రెడీ లైనక్స్ మిషన్ క్రియేట్ చేశాం కదా. సో జెన్కిన్స్ కి ఐఎమ్ గోయింగ్ టు యూస్ ద సేమ్ సర్వర్. సో నేను ఆల్రెడీ సర్వర్లోకి లాగిన్ అయ్యాను. ఓకే. సో pwd okay home visitor user. So I'm going to install Docker with the yum package manager. Okay. So sudo Docker fny. So this will install Docker. Okay. So మనకి Docker install అయింది. You can check like Docker version command. Okay. You can see the Docker version we have installed is the 25.0.5. Okay. సో ఈ డాకర్ ఎలాగంటే దీనికి ఒక సర్వీస్ క్రియేట్ అయి ఉంటుంది. సో బై డిఫాల్ట్ సో వీ నీడ్ టు ఎనేబుల్ దట్. సో sudo systemctl enable docker. సో ఇది ఏం చేస్తుంది, మనకి మన సర్వర్ రీస్టార్ట్ అయిన ప్రతిసారి ఇట్ విల్ ఆటోమేటికల్లీ స్టార్ట్ ద డాకర్ సర్వీస్. ఓకే. నౌ స్టార్టింగ్ ద డాకర్ సర్వీస్. సో మనం జెన్కిన్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఎలాగైతే మనకు ఒక సర్వీస్ క్రియేట్ అయిందో జెన్కిన్స్ సర్వీస్, ఇన్ ద సేమ్ వే డాకర్ ఇన్స్టాల్ అయినప్పుడు కూడా మనకు డాకర్ సర్వీస్ క్రియేట్ అయింది. ఓకే. సో ఐ కెన్ యూజ్ ఐదర్ systemctl ఆర్ సర్వీస్ కమాండ్. సో నేను సర్వీస్ కమాండ్ చేసుకుని డాకర్ స్టేటస్ చెక్ చేస్తున్నా. సో నౌ ఇట్ ఈస్ యాక్టివ్లీ రన్నింగ్. మన డాకర్ సర్వీస్ ఫైల్ ఎక్కడ క్రియేట్ అయింది, ఇక్కడ క్రియేట్ అయింది. So you can cat this file. So you will come to okay sudo cat. సో మీరు చూడండి యూనిట్ ఫైల్ మనకి ఇలాగే క్రియేట్ అయింది కూడా జెన్కిన్స్ సర్వీస్ కి. అలాగే మనము పైథాన్ ఎంప్లాయ్ అప్లికేషన్ డిప్లాయ్ చేసి సర్వీస్ క్రియేట్ చేసినప్పుడు సేమ్ ఇలాగే కదా. సర్వీస్ తర్వాత ఎగ్జిక్యూట్ స్టార్ట్ లో మనం మన పైథాన్ అప్లికేషన్ ఎక్కడ ఉంది అక్కడ స్టార్ట్ చేస్తాం. సో ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ ఎగ్జిక్యూట్ స్టార్ట్ లో ఇక్కడ చూడండి. సో డాకర్ చెప్పేసి సంథింగ్ సో ఇలా రన్ చేస్తుంది. సో దిస్ ఇస్ హౌ ద డాకర్ షుడ్ బి రన్. ఓకే. ఓకే. సో మనకి డాకర్ ఇన్స్టాల్ అయింది, వర్షన్ చెక్ చేస్తాం అండ్ ఇట్ ఈస్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ. ఓకే. సో నౌ సో ఇప్పుడు ఈ డాకర్ యాక్చువల్గా మనము ఎందుకు యూజ్ చేస్తాము యాక్చువల్గా డాకరు. ఓకే. సో ఫర్ దాట్ we need to open one more ppt. Let me explain that. ఓకే. సో ఇప్పుడు మనకేంటి యాక్చువల్గా మనము మన పైథాన్ అప్లికేషన్ మన ఎంప్లాయ్ అప్లికేషన్ కన్సిడర్ చేసుకుంటే మనం ఏదైతే డిప్లాయ్ చేసి క్రియేట్ చేసామో ఇప్పుడు మనం ఏం చేసాము, మనం ఒక అకౌంట్లో మనం పైథాన్ ఇన్స్టాల్ చేసాము. దానికి కావాల్సిన డిపెండెన్సీస్ లైక్ పైథాన్ ఫ్లాస్క్ మనం ఇన్స్టాల్ చేసింది. లెట్స్ గో టు దట్ స్టెప్స్ వాట్ వి హావ్ పర్ఫార్మ్ దట్. సో మనం ఏం చేసాము, మన డిపెండెన్సీస్ ఫ్లాస్క్ ఇన్స్టాల్ చేసాము, అలాగే MySQL ఇన్స్టాల్ చేసాము, అలాగే Boto 3 ఇన్స్టాల్ చేసాము. ఓకే. సో ఇప్పుడు ఆ డిపెండెన్సీస్ అన్ని చెక్ చేసి ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం మన పైథాన్ అప్లికేషన్ను రన్ చేసాం. ఇట్ వాస్ ఏబుల్ టు రన్ సక్సెస్ఫుల్లీ, రైట్. సో మనము యూజ్ చేసిన వర్షన్ ఏంటి 3.9 వర్షన్ యూజ్ చేసాం. ఓకే.
సో కన్సిడర్ మనము క్రియేట్ చేసిన ఈ ఎంప్లాయీ యాప్ అప్లికేషన్ ఎక్కడుంది, AWS అకౌంట్లో ఉంది. ఓకే, సో మనం ఇక్కడ ఎంప్లాయీ యాప్ ఇక్కడ ఈ సర్వర్లో క్రియేట్ చేసాం, అది మన AWS డెవ్ అకౌంట్లో ఉంది. ఓకే, సో ఇప్పుడు ఇది ఏం చేయాలా, ఈ అప్లికేషన్ యాజ్ ఎ డెవలపర్ మనం డెవలప్ చేసి ఇన్స్టాల్ చేసి రన్ చేసాం, మన సైడ్ నుంచి ఓకే అంతా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఓకే, సో నౌ ఏదైతే మనం ఈ కోడ్ బిల్డ్ చేసామో దట్ కోడ్ హ్యాస్ టు బి ప్రమోటెడ్ టు ద QA ఎన్విరాన్మెంట్, నథింగ్ బట్ QA అకౌంట్ ఆర్ టెస్ట్ అకౌంట్. ఓకే, సో ఇప్పుడు QA ఆర్ టెస్ట్ అకౌంట్ మనం ప్రమోట్ చేసాము. సో మనం ప్రమోట్ చేసింది ఓన్లీ కోడ్. ఓకే, సో ఎక్కడికి ప్రమోట్ చేసాము, టెస్ట్ అనే AWS అకౌంట్కి మనం ప్రమోట్ చేసాం. ఓకే, సో ఇప్పుడు అక్కడ ఏమైందంటే, సో ఇప్పుడు ఆ సర్వర్లో ఆల్రెడీ ఒక పైథాన్ వర్షన్ ఉంది. సో ఈ డెవలపర్ ఏమో ఏ పైథాన్ వర్షన్ యూజ్ చేశాడో ఆ డెవలపర్ కమ్యూనికేట్ చేయలేదు. సో వాళ్ళు ఏం చేస్తారు, బై డిఫాల్ట్ వాళ్ళ టెస్ట్ అకౌంట్లో 3.6 వర్షన్ ఇన్స్టాల్ అయింది. సో దే ప్రొసీడెడ్ విత్ దాట్ వర్షన్. ఓకే, సో ప్రొసీడ్ అయిన తర్వాత ఏం చేశారు, సో దే ఇన్స్టాల్ ద అగైన్ డిపెండెన్సీస్, ఫ్లాస్క్ ఇన్స్టాల్ చేశారు, PyMySQL ఇన్స్టాల్ చేశారు, Boto3 ఇన్స్టాల్ చేశారు. ఓకే, సో ఇవి ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏమైంది, డ్యూ టు వర్షన్ మిస్ మ్యాచ్ డెవలపర్ ఏమో 3.8 యూజ్ చేశాడు, టెస్ట్లో ఏమో 3.6 ఉంది. సో ద మిస్ మ్యాచ్ వల్ల దే ఆర్ ట్రయింగ్ టు ఇంపోర్ట్ అవర్ డిపెండెన్సీస్. సో ఈ డిపెండెన్సీ ఇంపోర్ట్ చేస్తున్నప్పుడు దెర్ ఈస్ అన్ ఇష్యూ. ఓకే, సో ఇష్యూ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు, దే హ్యావ్ కమ్యూనికేటెడ్ విత్ ద డెవలపర్ సేయింగ్ లైక్ ఐఎమ్ అన్ఏబుల్ టు డౌన్లోడ్ దిస్ డిపెండెన్సీ టు రన్ ద అప్లికేషన్. ఇప్పుడు డెవలపర్ ఏం చెప్పాడు, నా అకౌంట్ నాకు అంతా ప్రాపర్గా వర్క్ అవుతుంది, దిస్ ఈస్ సంథింగ్ టు ఇష్యూ ఫ్రమ్ ద సిస్టమ్ ఎండ్ ఆర్ ఆపరేషన్ ఎండ్. సో సిస్టమ్ ఎండ్ ఆర్ ఆపరేషన్ ఎండ్ అంటే డెవాప్స్ ఎండింగ్ నుంచి ఇష్యూ అని చెప్పేసి. సో అప్పుడు ఏం చేస్తాడు డెవాప్స్ వాడు, సో హీ విల్ చెక్ ఇన్ ద డెవ్ అకౌంట్ ఏ వర్షన్ ఉంది, ఎన్విరాన్మెంట్లో ఏ వర్షన్ చెక్ చేస్తాడు, హీ విల్ ఫైండ్ అవుట్ ద రీజన్. సో రీజన్ ఫైండ్ అవుట్ చేసి హీ విల్ ఫిక్స్ ఇట్. ఓకే, సో ఫిక్స్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ప్రొడక్షన్కి మూవ్ చేశారు అనుకుందాం. సో ప్రొడక్షన్కి మూవ్ చేసే ముందు దే హ్యావెంట్ check about the which Python version installed there. ఓకే, చెక్ చేయకుండా డైరెక్ట్గా ప్రొడక్షన్కి మూవ్ చేశారు. సో ఇప్పుడు ఏమైంది, ప్రొడక్షన్లో ఏమో Python 2 వర్షన్ ఉంది, బట్ డెవ్ అకౌంట్లో ఏమో Python 3 ఉంది. సో దెర్ ఇస్ అ నాన్ సింకింగ్ బిట్వీన్ ద ఎన్విరాన్మెంట్స్. సో ఎన్విరాన్మెంట్స్ అనేది సింకింగ్లో లేవు. సో సింకింగ్ అంటే ఏంటి, సేమ్ Python వర్షన్ లేదు, సేమ్ డిపెండెన్సీ మనం ఇన్స్టాల్ చేయట్లేదు, సో ఇవి సింకింగ్లో లేవు. సో వీటి వల్ల ఏమవుతుందంటే ఈ ఆపరేషన్స్ కానీ లేకుంటే ఈ బ్లేమింగ్ గేమ్ ఉంటుంది. సో బ్లేమింగ్ గేమ్ అంటే ఇది మీ ఇష్యూ అంటే మీ ఇష్యూ అని చెప్పేసి టెస్టర్ వచ్చేసి డెవలపర్ మీద, డెవలపర్ వచ్చేసి ఈ డెవాప్స్ టీమ్ మీద, ఆపరేషన్స్ మీద ఇట్లా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ రిలీజ్ ప్రాసెస్ డిలే అవుతుంది. ఇలా కాకుండా ఈ డెవలపర్ ఇక్కడ ఏం యూజ్ చేశాడో, ఏవైతే యూజ్ చేశాడో, ఓకే, ఇవన్నీ మనము యాజ్ ఇట్ ఈజ్ జస్ట్ ఒక కంటైనర్ మాదిరి, ఒక బాక్స్ మాదిరి తీసుకొని షిఫ్టింగ్ చేసి ఈ టెస్ట్ అకౌంట్లోకి షిఫ్టింగ్ చేసి అక్కడ టెస్టింగ్ చేసే పాసిబిలిటీ ఉంటే, సో ఇలాంటి ఇష్యూస్ ఏమి ఉండవు కదా. ఇలాంటి కేసులోనే డాకర్ కమ్స్ ఇన్ టు పిక్చర్. ఓకే, సో లెట్స్ సీ హౌ దిస్ డాకర్ డూ. ఓకే, సో డాకర్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ క్రియేట్ ఏ ఇమేజ్. ఆ ఇమేజ్ ఎలా క్రియేట్ చేస్తుందంటే ఇట్ విల్, సో డాకర్ దాంట్లో ఏం చేస్తాము, వీఆర్ గోయింగ్ టు ప్లేస్ కోడ్, వీఆర్ గోయింగ్ టు ప్లేస్ ద కాన్ఫిగరేషన్, వీఆర్ గోయింగ్ టు ప్లేస్ ద డిపెండెన్సీస్, వీఆర్ గోయింగ్ టు ప్లేస్ రన్ టైమ్ ఇంజిన్. ఓకే, సో ఇప్పుడు కోడ్ అంటే ఏంటి, మన అప్లికేషన్ కోడ్, మనము రాసిన app.py ఫైల్. సో Bitbucket repository once. Okay, go to our employee application, go to our repositories. Okay, go to employee app application. Okay, so ఇప్పుడు SRC కింద మన employee app.py ఉంది. ఓకే, సో ఈ app.py ఫైల్ను, కాన్ఫిగరేషన్ ఫైల్ను సో ఇప్పుడు చూడండి, కోడ్ అంటే ఏంటి, మన ఎంప్లాయీ యాప్.py. ఓకే, కాన్ఫిగరేషన్ ఫైల్ అంటే కాన్ఫిగరేషన్.py. ఓకే, సో ఈ కాన్ఫిగరేషన్.py తో పాటు ఈ టెంప్లెట్స్ విల్ ఆల్సో కమ్స్ అండర్ ద
కాన్ఫిగరేషన్ పార్ట్ ఆర్ కోడింగ్ పార్ట్. ఓకే, సో వీటన్నిటిని తీసుకొని వీఆర్ గోయింగ్ టు ప్లేస్ ఇన్ ద కంటైనర్. ఓకే, నెక్స్ట్ డిపెండెన్సీస్. ఓకే, సో ఈ డిపెండెన్సీస్ మనం ఎలా చేస్తామంటే మనమంటే ఇక్కడ మాన్యువల్గా ఇన్స్టాల్ చేస్తాం. ఓకే, మనము పిప్ ఇన్స్టాల్ అనే కమాండ్ యూజ్ చేసుకొని మనం మాన్యువల్గా యూజ్ చేస్తాం. సో బట్ ఈ డిపెండెన్సీస్ని మనము ఇలా మాన్యువల్గా ఇన్స్టాల్ చేయకుండా requirements.txt అనే ఒక ఫైల్లో మనము ఈ ఫ్లాస్క్ PyMySQL boto3 ప్లేస్ చేసి requirements.txt లో తర్వాత install -r మన ఫైల్ పేరు. సో requirements .txt. ఓకే, requirements.txt లో పెడితే pip3 ఇన్స్టాల్ అని చెప్తున్నాము. ఈ requirements.txt ఫైల్ లో మనం ఏం పెడతాము, వీఆర్ గోయింగ్ టు ప్లేస్ ఫ్లాస్క్. ఓకే, వీఆర్ గోయింగ్ టు ప్లేస్ PyMySQL, వీఆర్ గోయింగ్ టు ప్లేస్ boto3 ఈ requirements ఫైల్ లో. ఓకే, సో తర్వాత వీఆర్ గోయింగ్ టు రన్ ద ఫైల్. ఓకే, pip3 ఇన్స్టాల్ 1 by 1 డిపెండెన్సీ బదులు వీఆర్ గోయింగ్ టు డిఫైన్ ద డిపెండెన్సీస్ ఇన్ ద requirements.txt ఫైల్. ఆ టెక్స్ట్ ఫైల్లో వీఆర్ గోయింగ్ టు డిఫైన్ ద లిస్ట్ ఆఫ్ ద డిపెండెన్సీస్ దట్ వీ వాంట్ టు ఇన్స్టాల్ ఫర్ అవర్ అప్లికేషన్. ఓకే, సో తర్వాత మనం ఏం చేస్తాము, pip3 ఇన్స్టాల్ కమాండ్ యూజ్ చేసుకొని వీఆర్ గోయింగ్ టు కాల్ ద requirements.txt ఫైల్. ఇట్ విల్ ఇన్స్టాల్ ఆల్ ద డిపెండెన్సీస్. ఓకే, సో ఈ డిపెండెన్సీస్ని requirements.txt లో ఫైల్లో మనం డిఫైన్ చేసి వీఆర్ గోయింగ్ టు ప్లేస్ ద డిపెండెన్సీ ఫైల్ ఇన్ టు ద కంటైనర్ యాజ్ వెల్. ఓకే, దెన్ రన్ టైమ్ ఇంజిన్. రన్ టైమ్ ఇంజిన్ అంటే నథింగ్ బట్ పైథాన్ వర్షన్. మన అప్లికేషన్కి జావాగా ఉంటే జావా, పైథాన్గా ఉంటే పైథాను, ఇంకా ఏదైనా పిహెచ్పిగా ఉంటే పిహెచ్పి. ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్ని వీఆర్ గోయింగ్ టు ప్లేస్ ఇన్ దిస్ బాక్స్. ఓకే, సో ప్లేస్ చేసి ఏం చేస్తామంటే వీఆర్ గోయింగ్ టు క్రియేట్ అన్ ఇమేజ్. ఓకే, సో ఈ ఇమేజ్ ఎలా అంటే ఇప్పుడు మనము ఎంప్లాయీ అప్లికేషన్ సర్వర్ను మనం క్రియేట్ చేసేటప్పుడు యాన్సిబుల్లో మనం ఏం చేసాము, యాక్చువల్గా ఈ ఎంప్లాయీ యాప్ ఫస్ట్ ఒకసారిలో డిప్లాయ్ చేసాము. తర్వాత మాన్యువల్గా క్లోన్ చేసుకొని గిట్ కాన్ఫిగర్ చేసి పైథాన్ ఇన్స్టాల్ చేసే వాళ్ళు మనం ఏం చేసాము, మనం ఈ పర్టిక్యులర్ ఇన్స్టెన్స్ ఏదైతే మన ఇన్స్టెన్స్ ఉందో ఈ ఇన్స్టెన్స్ మనం ఏం చేసాము, ఈ ఇన్స్టెన్స్ స్నాప్షాట్ తీసుకొని ఆ స్నాప్షాట్ నుంచి మనము ఒక ఇమేజ్ క్రియేట్ చేసాం. సో ఇమేజ్ ఏంటంటే ఆ పర్టికులర్ ఇన్స్టెన్స్లో ఏవైతే ఉన్నాయో, అంటే మనం గిట్ ఇన్స్టాల్ చేసాము, తర్వాత మన ఎంప్లాయర్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసాం. సో అవి ఆటోమేటిక్గా మనకు ఆ పర్టికులర్ ఇమేజ్లో క్రియేట్ అయినాయి. సో ఎక్స్ప్లెయిన్ దట్. సో ఇది మన ఎంప్లాయీ యాప్ సర్వర్. చెప్పండి. స్నాప్షాట్ చేస్తాం కదా, స్నాప్షాట్ సైజు ఎంత ఉంటుంది మామూలుగా? అర్థం కాలేదు మళ్ళీ. ఇప్పుడు మనం ఒక ఇమేజ్ తీసుకొని ఇమేజ్ స్నాప్షాట్ చేసుకున్నాం, అది ఉన్న సైజు స్నాప్షాట్ సైజు తక్కువ ఉంటుందా ఎక్కువ ఉంటుందా? సో మనము స్నాప్షాట్ క్రియేట్ చేసినప్పుడు అది మనకు స్నాప్షాట్ లో డీటెయిల్స్ చూపిస్తుంది కదా. ఇప్పుడు ఇది మన ఎంప్లాయీ యాప్. సో మనం ఏం చేసాము, స్టోరేజ్కి వెళ్ళాం. సో స్టోరేజ్కి వెళ్ళేసి ఇక్కడ మనము ఏం చేసాం, వీ హ్యావ్ క్రియేటెడ్ ఏ స్నాప్షాట్. ఓకే, ఎంప్లాయీ యాప్. సో ఇప్పుడు ఎంప్లాయీ యాప్ స్నాప్షాట్ క్రియేట్ చేస్తేనే సో మనకి ఇక్కడ స్నాప్షాట్స్లో వెళ్తే మనకి ఈ స్నాప్షాట్స్లో డీటెయిల్స్ ఉంటాయి. సో ఇక్కడ చెక్ చేసుకుంటే అది వాల్యూమ్ సైజ్, స్నాప్షాట్ సైజ్ ఉంటుంది. సో ఇది పెండింగ్, ఇది కంప్లీట్ అవ్వాలి. సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఇమేజ్ క్రియేట్ చేసిన తర్వాత ఇమేజ్ సైజ్ చూపిస్తుంది మనకు. ఓకే, సో ఇది కంప్లీట్ అవ్వాలి. సో మనకి ఏముంది, ఇక్కడ గిట్ ఉంది,
పైథాన్ ఉంది. సో మనం ఏం చేసాము, దీన్ని స్నాప్ షాట్ తీసుకొని we have created a image. మనం ఇమేజ్ క్రియేట్ చేసాం. ఓకే, సో ఇప్పుడు ఈ ఇమేజ్ లో మనకు బై డిఫాల్ట్ ఏమున్నాయి, గిట్ ఉంది, పైథాన్ ఉంది. సో ఇప్పుడు మీరు ఇమేజ్ నుంచి ఏదైనా ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తే మనకి ఏమొస్తుంది, బై డిఫాల్ట్ దాంట్లో గిట్ పైథాన్ వస్తుంది. ఇన్ ద సేమ్ వే డాకర్ లో కూడా మనం ఏం చేస్తాము, సో వీఆర్ గోయింగ్ టు క్రియేట్ అన్ ఇమేజ్. సో ఇమేజ్ లోపల మనం ఏం మెన్షన్ చేస్తాం, ఓకే, ఫస్ట్ మనకి ఏం కావాలా, పైథాన్ కావాలా. ఓకే, సో పైథాన్ ప్లేస్ చేస్తాం. నెక్స్ట్ పైథాన్ తర్వాత మనకు గిట్ కావాలి, సో గిట్ ప్లేస్ చేస్తాం. తర్వాత దీని లోపలికి మనకి ఏం కావాలా, అప్లికేషన్ కోడ్ కావాలి. కరెక్ట్, అప్లికేషన్ కోడ్ ప్లేస్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఈ ఇమేజ్ లో ఏముంటాయి, మన పైథాన్ ఉంది, మన అప్లికేషన్ కావాల్సిన పైథాన్ ఉంది. ఓకే, పైథాన్ 3.9 అనుకుందాం. ఓకే, మనకు గిట్ కావాలి, గిట్ ఉంది, అప్లికేషన్ కోడ్ కావాలి, అప్లికేషన్ కోడ్ ఉంది. ఇప్పుడు దీన్ని తీసుకొని మనం ఏం చేస్తాము, వీఆర్ గోయింగ్ టు టేక్ దిస్ వన్, వీఆర్ గోయింగ్ టు క్రియేట్ సో we have created our image. సో ఇప్పుడు ఇమేజ్ నుంచి we are going to create our container. ఓకే, సో ఇప్పుడు ఈ కంటైనర్ లో సో ఇది మన కంటైనర్. సో ఇప్పుడు కంటైనర్ క్రియేట్ చేస్తే మనకు బై డిఫాల్ట్ ఏముంటది, సో ఇది మనకు ఇమేజ్. సో ఇది మన డాకర్ ఇమేజ్. ఓకే, సో డాకర్ ఇమేజ్ నుంచి మనం కంటైనర్ క్రియేట్ చేస్తే కంటైనర్, సో ఇమేజ్ లో ఏమున్నాయో అవన్నీ మొత్తం కంటైనర్ లోకి వచ్చేస్తాయి. సో యాజ్ ఇట్ ఈస్. ఇవన్నీ మనకు కంటైనర్ లోకి వస్తాయి. సో ఇప్పుడు ఈ కంటైనర్ ను మనం ఎక్కడ డిప్లాయ్ చేస్తాం, so we are going to deploy this container in our AWS dev account. సో ఇప్పుడు ఈ కంటైనర్ వచ్చేసి డెవ్ లోకి మనం ప్లేస్ చేస్తాము. ఓకే, సో క్యూఏలకి దాన్ని యూజ్ చేస్తాం, సేమ్ కంటైనర్ ని. ప్లస్ ప్రొడక్షన్ లో కూడా వీఆర్ గోయింగ్ టు యూస్ సేమ్ కంటైనర్. ఓకే, ప్రాడ్. సో ఇప్పుడు ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనము జస్ట్ ఇమేజ్ క్రియేట్ చేసాము, ఇమేజ్ మనకు కావాల్సింది పెట్టాము, ఇమేజ్ నుంచి మనం కంటైనర్ క్రియేట్ చేసుకుంటున్నాం. ఓకే, సో ఈ ఇమేజ్ నుంచి మనము కంటైనర్ క్రియేట్ చేసి
So we are going to use Docker image. ఇప్పుడు ఈ ఇమేజ్ చేసుకొని డెవ్లో కూడా మనము వీఆర్ గోయింగ్ టు క్రియేట్ అవర్ డాకర్ కంటైనర్. ఇక్కడ కూడా మనకు క్యూఏలో కూడా ఒక కంటైనర్, ప్రొడక్షన్లో కూడా కంటైనర్. ఇప్పుడు మనం యూజ్ చేసిన కంటైనర్కి మనం యూజ్ చేసే ఇమేజ్ ఏంటి? ఇది కదా ఇమేజ్, పైథాన్ 3.9 గిట్ యాప్ కోడ్. సో ఇప్పుడు డెవ్లోకి సేమ్ వర్షన్, సేమ్ అప్లికేషన్ కోడే. ఓకే, తర్వాత ఇక్కడ అప్లికేషన్ కోడ్తో పాటు మనకు డిపెండెన్సీస్. ఓకే, సో క్యూఏలోకి సేమ్ యూజ్ చేస్తున్నాము, ప్లస్ ప్రొడక్షన్లోకి సేమ్ యూజ్ చేస్తున్నాము. సో సేమ్ ఇమేజ్ యూజ్ చేసుకొని వీఆర్ క్రియేటింగ్ కంటైనర్ ఇన్ డెవ్ అకౌంట్, కంటైనర్ ఇన్ క్యూఏ అకౌంట్, కంటైనర్ ఇన్ ప్రొడక్షన్ అకౌంట్. సో దీనివల్ల ఏమవుతుంది? సో ఏదన్నా ఇష్యూస్ వస్తే సేమ్ వర్షన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఎన్విరాన్మెంట్ ఇష్యూ ఏమో అన్న థాట్ రాదు. ఎందుకు ఎన్విరాన్మెంట్ ఇష్యూ అన్న థాట్? సో ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి? నథింగ్ బట్ వీఆర్ యూజింగ్ ద సేమ్ ఇమేజ్. ఓకే, సో ఇప్పుడు ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి? ఈ పైథాన్ 3.9 గిట్ అప్లికేషన్ కోడ్ డిపెండెన్సీస్. మీ అప్లికేషన్కి ఏవైతే కావాలో వాటన్నిటినీ టుగెదర్ కాల్డ్ యాజ్ ఎన్విరాన్మెంట్. ఓకే, సో మనము డెవ్లో క్యూఏలో సేమ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి దర్ ఈజ్ నో ఇష్యూ. ఓకే, సో ఇప్పుడు మనము వేరే వర్షన్స్ కాకుండా డాకర్ యూజ్ చేస్తే మనం ఇమేజ్ క్రియేట్ చేసి ఆ ఇమేజ్లో మొత్తము మన అప్లికేషన్ కోడ్కి సంబంధించిన కోడ్, కాన్ఫిగరేషన్, డిపెండెన్సీస్, రన్ టైమ్ అన్ని ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకొని ఆ ఇమేజ్ నుంచి మనం ఒక కంటైనర్ క్రియేట్ చేసుకుంటాం. ఓకే, సో ఆ ఇమేజ్ని మనము అక్రాస్ ఆల్ ఎన్విరాన్మెంట్స్ వాడతాం కంటైనర్ క్రియేషన్కి. సో దట్ వీఆర్ యూజింగ్ సేమ్ కాన్ఫిగరేషన్ విత్ సేమ్ కోడ్ డిపెండెన్సీస్ అక్రాస్ ఆల్ ఎన్విరాన్మెంట్స్. ఓకే, సో నౌ ఆ ఇమేజ్ ఎలా క్రియేట్ చేస్తారు డాకర్తో? ఓకే, సో దట్ ఈస్ ద పాయింట్. ఓకే, సో మనం డాకర్లో ఇమేజ్ క్రియేట్ చేయడానికి we use a text file called docker file. So docker file అంటే ఏంటి? టెక్స్ట్ ఫైల్ which is human readable. ఓకే, సో ఈ డాకర్ ఫైల్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. సో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఈ డాకర్ ఫైల్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్కి మనం ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తాం. ఓకే, దాంట్లో ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటి? ఫ్రమ్ అనే ఇన్స్ట్రక్షన్. సో ఫ్రమ్ అనే ఇన్స్ట్రక్షన్ ఏంటంటే వీ వాంట్ టు టెల్ బేస్ ఇమేజ్ టు క్రియేట్ ద యాక్చువల్ ఇమేజ్. ఇప్పుడు బేస్ ఇమేజ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేసాము? ఇక్కడ మనము ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకున్నాం, కరెక్టా? ఇక్కడ మన ఎంప్లాయ్ ఆఫ్ ఇన్స్టెన్స్ ఉంది. సో ఇది మన బేస్. ఈ కేసులో ఈ ఎంప్లాయ్ ఆఫ్ ఇన్స్టెన్స్లోనే మనం అన్ని డౌన్లోడ్ చేసాం. మన పైథాన్ అప్లికేషన్, గిట్ తర్వాత మనకు కావాల్సిన ఈ డిపెండెన్సీస్ అన్ని ఈ ఇన్స్టెన్స్లోనే క్రియేట్ చేసాం. ఈ ఇన్స్టెన్స్ మనం ఎక్కడి నుంచి క్రియేట్ చేసాం? యాక్చువల్గా మీరు చూస్తే ఈ లాంచ్ ఇన్స్టెన్స్కి వెళ్ళినప్పుడు we have used this Amazon Linux AMI. ఓకే, సో AMI అంటే అమెజాన్ మేనేజ్డ్ ఇమేజ్. ఓకే, సో ఇక్కడ ఒక బేస్ ఏంటి? అమెజాన్ లైనక్స్ 2023. ఓకే, సో మన కేసులో కూడా యూస్ దిస్ పర్టికులర్ OS version టు క్రియేట్ మై ఇమేజ్. ఓకే, సో దానికి వీఆర్ గోయింగ్ టు యూస్ ఫ్రమ్ ఇన్స్ట్రక్షన్. ఈ ఫ్రమ్ ఇన్స్ట్రక్షన్కి మనం ఏం ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తాము? బేస్ ఇమేజ్ ప్లస్ దట్ ఇమేజ్ వర్షన్ దట్ వీ వాంట్ టు యూజ్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మన కేసులో అమెజాన్ లైనక్స్ 2023 కదా మనం వాడింది. సో ఇక్కడ చూస్తే అమెజాన్ లైనక్స్ 2023 AMI. సో ఫ్రమ్ ఐ వాంట్ టు యూజ్ అమెజాన్ లైనక్స్, ఓకే, :2023 is the version. ఓకే, ఇమేజ్ నేమ్ ఏంటి? అమెజాన్ లైనక్స్. వర్షన్ ఏంటి? 2023. ఓకే, నెక్స్ట్ మనము ఇమేజ్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఏం చేసాం? మాన్యువల్గా ఇన్స్టాల్ గిట్ అని మనం రన్ చేసాం. ఓకే, బట్ ఇక్కడ మనం మాన్యువల్గా రన్ చేయకుండా ఈ డాకర్ ఫైల్లో
రన్ అనే కమాండ్ తో యూజ్ చేసుకొని రన్ అనే ఇన్స్ట్రక్షన్ యూజ్ చేసుకొని మనము ఈ డాకర్ సర్వీస్ కి మనము చెప్తాం ఐ వాంట్ టు ఇన్స్టాల్ గిట్. ఓకే, సో రన్ అనే ఇన్స్ట్రక్షన్ దేనికి? ఇఫ్ యూ వాంట్ టు ఇన్స్టాల్ or create anything in your image, okay, in your image, then we will use the run instruction. So for example, I want to have git in my image, so I am going to use the run command to run my os command. Okay, m install -y git. So now మనం ఏం చేస్తాం అంటే we are going to send one example, we are going to write one example file. Okay, so now again I am already, so pwd omsct user. Okay, okay, remove the docker. Okay, so I'm going to create a directory. Okay, docker project. Okay, so cd docker project. Okay, so now make directory testing docker fundamentals. Okay, so cd testing docker fundamentals. I am going to create vi docker file. Okay, so by default ఈ డాకర్ ఫైల్ ని మనము డాకర్ ఫైల్ అనే నేమ్ తోనే మనం క్రియేట్ చేస్తాం, అది బై డిఫాల్ట్. బట్ ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ టు క్రియేట్ ఏ డాకర్ ఫైల్ విత్ డాకర్ ఫైల్ నేమ్. బట్ రియల్ టైమ్ మోస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ యూజ్ ద ఓన్లీ డాకర్ ఫైల్ నేమ్ ఓన్లీ. ఓకే, సో నౌ ఇది మన ఎగ్జాంపుల్ ఫైల్. ఓకే, సో వీఆర్ గోయింగ్ టు క్రియేట్ దిస్ వన్. సో నా ఫస్ట్ ఏంటి, so let me copy the docker file. Okay, so నేను జస్ట్ దీన్ని VS Code లో ప్లేస్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇవన్నీ పీపీటీ నుంచి కాపీ చేసుకుంటే సమ్ టైమ్స్ ఇష్యూ వస్తాయి, సో అందుకని నేను VS Code నుంచి కాపీ చేసుకున్నాను. ఓకే, ఓకే, సో మీరు ఇప్పుడు చూస్తే, సో ఫస్ట్ ఏం చెప్పాను నేను, we should define our base image that we want to use. Okay, so now take this one. Okay, so base image ఏంటి, Amazon Linux 2023. ఓకే, నెక్స్ట్ లైనక్స్ తర్వాత మనం ఏం చెప్తున్నాము, we want git. నెక్స్ట్ గిట్ తర్వాత ఏం చెప్తున్నాను నేను, సో లెట్స్ రిమూవ్ m update, we don't want the m update. Okay, we can have m update. gd update packages. ఓకే, సో తర్వాత గిట్ కావాలని చెప్పాను,
సో తర్వాత ఏం కావాలి? టెంప్ పెట్టి So now I am going to create a test file. Okay. Next I want test file dot text in my image. Okay. So finally ఏం చెప్తున్నా నేను, I want to run a command. Run a Linux command. Okay. సో ఇప్పుడు ఇదంతా ఏంటిది, ఇది నా డాకర్ ఇమేజ్. ఓకే. ఇదంతా నా డాకర్ ఇమేజ్. సో ఇప్పుడు డాకర్ ఇమేజ్ లో నేను ఏమి చేస్తున్నా, ఫస్ట్ ఐ వాంట్ టు డిఫైన్ ఎ బేస్ ఇమేజ్. ఓకే, బేస్ ఇమేజ్ డిఫైన్ చేశాను. సో తర్వాత ఆ బేస్ ఇమేజ్ లో నా ప్యాకేజ్ అన్ని అప్డేట్ చేయమని చెప్పాను. సో తర్వాత ఐ వాంట్ టు ఇన్స్టాల్ గిట్, తర్వాత ఐ వాంట్ టు క్రియేట్ ఎ టెస్ట్ ఫైల్, ఆ తర్వాత ఐ వాంట్ టు రన్ ఏ లైనక్స్ కమాండ్. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మీరు అబ్జర్వ్ చేయాల్సింది, సో వన్ థింగ్ వీ షుడ్ నోటీస్ ఈస్ సో మనకు ఏవైతే మనము బేస్ ఇమేజ్ కాకుండా రన్ అనే కమాండ్తో మనము క్రియేట్ చేస్తున్నామో అవన్నీ ఇట్ విల్ రన్ డ్యూరింగ్ ద క్రియేటింగ్ ఇమేజ్. ఓకే. ఈ రన్ అనే కమాండ్ ఏదైతే మనము యూజ్ చేస్తున్నామో అవన్నీ ఇమేజ్ క్రియేట్ అయ్యేటప్పుడు మనకు ఈ కమాండ్స్ రన్ అవుతాయి. బట్ ఈ సిఎండి అనే కమాండ్ ఉంది కదా, సో ఈ సిఎండి అనే కమాండ్ ఏంటంటే ఈ ఇమేజ్ నుంచి మనం కంటైనర్ క్రియేట్ చేసిన తర్వాత కంటైనర్ లో ఏమి రన్ అవ్వాలి, ఇవేంటి, ఇవన్నీ ఇమేజ్ లో ఏముండాలి. ఓకే. మన డాకర్ ఇమేజ్ లో ఏముండాలి, డాకర్ ఇమేజ్ లో ఏముండాలి, ఫస్ట్ ఈ అమెజాన్ లైనక్స్ 2023 అనే ఓఎస్ ఉండాలి. ఓకే. తర్వాత ఈ అమెజాన్ లైనక్స్ 2023 ఓఎస్ లో ప్యాకెట్స్ అన్ని అప్డేట్ చేయాలి. ఓకే. తర్వాత దాంట్లో గిట్ ఇన్స్టాల్ చేయాలి, తర్వాత టెక్స్ట్ ఫైల్ ఇన్స్టాల్ చేయాలి. ఇంతే, ఇంతవరకే డాకర్ ఇమేజ్ లో ఉంటాయి. ఓకే. సో నువ్వు దీని నుంచి కంటైనర్ క్రియేట్ చేస్తానే ఏమవుతుంది, ఆ కంటైనర్ లో ఈ అమెజాన్ లైనక్స్ 2023 ఓఎస్ ఉంటుంది, తర్వాత ప్యాకేజ్ అన్ని అప్డేట్ అయి ఉంటాయి, తర్వాత బై డిఫాల్ట్ గిట్ ఉంటుంది, తర్వాత టెస్ట్ ఫైల్ ఉంటుంది. బట్ కంటైనర్ క్రియేట్ చేసిన తర్వాత ఆ కంటైనర్ లో ఏమి రన్ అవ్వాలని చెప్పేసి వీఆర్ గోయింగ్ టు డిఫైన్ బై యూజింగ్ ద సిఎండి ఇన్స్ట్రక్షన్. ఓకే. సో కమాండ్, ఓకే, కమాండ్ దట్ హ్యాస్ టు రన్ immediately after you create and start a container. Okay. Samenda, Ali, Venkat.
So now మనము we are going to build an image. Okay, ఇప్పుడు ఈ డాకర్ ఫైల్ మనం క్రియేట్ చేసాం, బట్ హౌ టు క్రియేట్ అన్ ఇమేజ్ ఫ్రమ్ దిస్ డాకర్ ఫైల్? ఓకే, సో to build a docker image from a docker file, we should use the docker build command. Okay, this is the build command. Okay, docker build command is used to create docker image from the docker file. తర్వాత we are passing -t flag. Okay, సో దీన్ని ఏమంటారు? ఫ్లాగ్ అంటారు. ఇటు ఐఫన్ వచ్చి ఇట్లా మనం ఏదైనా స్పెసిఫై చేస్తే దాన్ని ఏమంటారంటే ఫ్లాగ్ అంటారు. ఓకే, సో టీ స్టాండ్ ఫర్ ట్యాగ్. ఓకే, -t అనే ఫ్లాగ్ ఇట్ విల్ ఇండికేట్ ఇట్ ఈస్ ఎ ట్యాగ్. ఓకే, ఆ ట్యాగ్ కి మనము ఏం చెప్తున్నాము? ఐ వాంట్ టు క్రియేట్ ఇమేజ్ విత్ మై ఇమేజ్ నేమ్. ఓకే, ఈ ఇమేజ్ నేమ్ ప్లేస్ లో మీరు ఇమేజ్ నేమ్ మీ ఏ ఇమేజ్ పేరుతో ఏ పేరుతో కావాలనుకుంటున్నారు పేరు ఇక్కడ ఇమేజ్ నేమ్ ప్లేస్ లో మీరు పాస్ చేస్తారు. తర్వాత ఆ ఇమేజ్ కి వర్షన్ ఏం పెట్టాలనుకుంటున్నారు మీరు ఇక్కడ చూడండి, ఇమేజ్ వర్షన్. ఓకే, ఆఫన్ యూస్డ్ ఫర్ వర్షనింగ్ v1.0, v1.2, v1.3 అట్లా. ఓకే, తర్వాత డాకర్ ఫైల్ లొకేషన్. నీ డాకర్ ఫైల్ ఎక్కడ ఉంది? ఇన్ కేస్ నీ డాకర్ ఫైల్ నీ ప్రజెంట్ డైరెక్టరీలో నువ్వు ఎక్కడైతే ఉన్నావో ఆ డైరెక్టరీలో ఉంటే వీఆర్ గోయింగ్ టు ఇండికేట్ దాట్ యూజింగ్ డాట్. ఓకే, దట్ ఈస్ డాకర్ ఫైల్ లొకేషన్. సో నౌ వీఆర్ గోయింగ్ టు రన్. నా డాకర్ ఫైల్ ఎక్కడుంది? నేను ప్రజెంట్ ఉన్న లొకేషన్ లోనే ఉంది కదా డాకర్ ఫైల్. సో sudo docker build -t my image. సో నా ఇమేజ్ పేరు ఏంటి? సో ఇక్కడ చూడండి, కమాండ్ ఏంటి? ఇమేజ్ నేమ్. ఓకే, సో -t తర్వాత ఇమేజ్ నేమ్. ఓకే, ఇమేజ్ వర్షన్ ఏం పెట్టుకుందాం మనము? v1.0. ఓకే, తర్వాత నా డాకర్ ఫైల్ ఎక్కడుంది? ఇక్కడే ఉంది కదా నా ప్రజెంట్ లొకేషన్. నేను ఎక్కడైతే ఉన్నానో అదే లొకేషన్ లోనే ఉంది కదా నా డాకర్ ఫైల్. సో అది ఇండికేట్ చేయడానికి డాట్. Update package manager did not complete successfully. So unrecognized arguments. సో ఇది లేయర్ 2 అనేది ఆర్గ్యుమెంట్ గా తీసుకుంటుంది. సో కొంచెం స్పేస్ ఉంది. డేట్ -y చూడండి, ఇదంతా గ్యాప్ గా తీసుకుంది. ఇది 0 కాపీ చేసినప్పుడు పీపీటీ నుంచి సమ్ గ్యాప్స్ వచ్చాయి కదా. రిమూవింగ్ దెమ్. ఈ చిన్న చిన్న బాక్సెస్ వల్ల ఇప్పుడు మనకి ఇష్యూ వచ్చింది ఇక్కడ. ఓకే, ఐ థింక్ దట్స్ ఇట్. స్పేస్ ఉంది చూడు.
delete the lines and paste it again. ఇక్కడ చూడండి ఆ చిన్న చిన్న బాక్స్ ని ఇట్లా తీసుకుంది U00A0 ఇట్లా వాల్యూస్ గా తీసుకుంది. Now run it again. See now m update is running. సో మీరు ఇక్కడ చూడండి update is going on. మనము ఈ రన్ m update అనే కమాండ్ మనం సర్వర్లో ఇన్స్టాల్ చేస్తాం. సో మనం గిట్ ఇన్స్టాల్ చేసాడు మనకి ఇలాగే కదా అవుట్పుట్ వచ్చింది. చూస్తే ఈ కమాండ్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ పర్టికులర్ నేను ఇక్కడ లేయర్ 1 అని పెట్టాను, లేయర్ 2, లేయర్ 3, లేయర్ 4. ఓకే, మీరు ఇక్కడ చూస్తే 4.4. ఓకే, సో ఈ డాకర్ ఇమేజ్ అంటే నథింగ్ బట్ layers of the instruction that we are giving in the docker file. Okay, so నేను ఏం చెప్పాను, ఇమేజ్ మనం క్రియేట్ చేసేటప్పుడు రన్ అనే కమాండ్ వరకు మాత్రమే ఇట్ విల్ టేక్. ఓకే, ఇంతవరకు మాత్రమే ఇట్ విల్ కన్సిడర్ టు క్రియేట్ అన్ ఇమేజ్. ఓకే, సో అందుకు ఇవి మాత్రమే లేయర్స్ దానికి. సో ఫస్ట్ లేయర్ 1 ఏంటి, మనకు మన ఓఎస్ ఇమేజ్. నెక్స్ట్ లేయర్ 2 ఏంటి, ప్యాకేజింగ్ అప్డేట్ ఇస్ లేయర్ 2. తర్వాత లేయర్ 3 ఏంటి, వి వాంట్ టు ఇన్స్టాల్ గిట్. తర్వాత లేయర్ 4. ఇది ఎందుకు లేయర్ గా కన్సిడర్ చేసుకుంది, బికాస్ వీఆర్ యూజింగ్ ద రన్ ఇన్స్ట్రక్షన్. ఈ రన్ ఇన్స్ట్రక్షన్ ఎప్పుడు యూజ్ అవుతుంది డాకర్ లో, వైల్ యు ఆర్ బిల్డింగ్ ఇమేజ్, వైల్ యు ఆర్ క్రియేటింగ్ ఇమేజ్. ఓకే, సో అందుకు ఇక్కడ మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి రన్ టచ్ టెస్ట్ ఫైల్ వరకే లేయర్ 4. ఓకే, 4.4. తర్వాత మనకి సిఎండి అనే ఇన్స్ట్రక్షన్ ఉన్నా కూడా ఇట్ డజంట్ కన్సిడర్ యాజ్ ఎ లేయర్. ఎందుకంటే the cmd instruction will be used once your container starts. Okay, not in the image. ఏదైనా కన్ఫ్యూజన్ ఉందా? ఓకే, సో ఇప్పుడు నేను చెప్పిన ఈ డయాగ్రామ్ ప్రకారము ఇమేజ్ లో ఏముంటది, అంటే కంటైనర్ స్టార్ట్ అయిన తర్వాత అంటే మనకి ఇమేజ్ లో ఇవి ఉంటది. ఓకే, ఇమేజ్ రన్ చేసిన తర్వాత ఓకే నేను చెప్తాను. ఓకే, సో ఇప్పుడు మనము వీఆర్ గోయింగ్ టు క్రియేట్ కంటైనర్. ఓకే, సో ఇప్పుడు కంటైనర్ లోపల ఇవన్నీ బై డిఫాల్ట్ వచ్చేస్తాయి. ఓకే, ఈ కంటైనర్ లోపల ఏమొస్తుంది, అమెజాన్ లైనక్స్ 2023 వస్తుంది. నెక్స్ట్ మనకి ఏముంటుంది, ప్యాకేజెస్ అప్డేట్ అయిపోయి ఉంటాయి ఆల్రెడీ. తర్వాత గిట్ ఉంటుంది. సో తర్వాత టెస్ట్ ఫైల్ ఉంటుంది. ఓకే, ఇది మన కంటైనర్. ఈ కంటైనర్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో, ఎప్పుడైతే ఈ కంటైనర్ స్టార్ట్ చేస్తాం మనము, ఈ కంటైనర్ స్టార్ట్ చేస్తానే ఈ కంటైనర్ లోపల ఏం రన్ కావాలి, మనకు మన అప్లికేషన్ రన్ కావాలి. కరెక్టా? ఇవన్నీ బై డిఫాల్ట్ ఉంటాయి. ఇప్పుడు కంటైనర్ లోపల మనకి ఏం రన్ అవుతుంది, కమాండ్ ఇన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో ఇది ఈ వైల్ లోపు రన్ అయిపోతుంది మనకి.
ఓకే, సో ఇవి బై డిఫాల్ట్ వచ్చేస్తాయి. ఎప్పుడైతే ఇది వచ్చిందో మన sh సెల్లో ఇట్ విల్ రన్ దిస్ కమాండ్. ఇప్పుడు ఏం చేద్దామంటే మన ఇమేజ్ క్రియేట్ అయింది కదా. ఓకే, క్రియేట్ అయిందనే మనకి ఎలా తెలుస్తుంది? ఫర్ దాట్ పర్పస్ ఓన్లీ వీ హ్యావ్ ద కమాండ్ sudo docker images. ఓకే, సో మన ఇమేజ్ పేరు ఏం పేరు మనం ఏం పెట్టాము ఇక్కడ? మై ఇమేజ్. సో వర్షన్ ఏం పెట్టాము? v1.0. సో ఇక్కడ చూడండి మై ఇమేజ్. ఓకే, ట్యాగ్ వచ్చేసి v1.0. ఓకే, మీరు ఎప్పుడైతే మీరు డాకర్ తో ఇమేజ్ క్రియేట్ చేసినా కంటైనర్ క్రియేట్ చేసినా కూడా డాకర్ అనేది ఒక యూనిక్ ఐడి అసైన్ చేస్తుంది. ఓకే, దిస్ ఈజ్ మై ఇమేజ్ ఐడి. ఓకే, క్రియేటెడ్ 4 minutes ago. సైజ్ ఎంత? 315 MB. ఓకే, సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ బిల్డ్ చేసినప్పుడు ఇక్కడ ఎర్రర్స్ ముందర ఓకే లైనెక్స్ ఓఎస్ డౌన్లోడ్ అయినప్పుడు ఈ లైనెక్స్ బేస్ ఇమేజ్ దాదాపు ఒక 250 MB ప్లస్ ఉంటుంది. ఓకే, సో ఈ రిమైనింగ్ మనం ప్యాకేజ్ అప్డేట్ చేస్తాం కాబట్టి సో అప్డేట్ అయిన ప్యాకేజ్ మేబీ అడిషనల్ గా కొంచెం సైజ్ ఏమైనా కన్జంప్షన్ చేసుకున్నాయి. ఓకే, తర్వాత గిట్ కొంచెం స్పేస్ వెళ్ళిపోయింది. ఈ టెస్ట్ ఫైల్ కి మేబీ బైట్స్ లో ఉంటుంది. ఓకే, సో నౌ ఈ డాకర్ ఇమేజ్ ఇస్ ఓకే. సో మీ డాకర్ ఇమేజ్ ఏంటంటే Docker image have the instruction, okay, which has to run inside a container when you create a container from the Docker image. Okay, so దాంట్లో ఏముంటది Docker లో Docker image, okay, nothing but which has the instructions. Okay, so ఇక్కడ cmd instruction, okay, which will have to run after creating the container. Okay, ఈ కేసులో మనము which is going to be run, it is going to run this one. Okay, this is a small shell script. So now going to create a container from the image. We will see how it works. Okay, okay, so ఇక్కడ -f1 ఒక flag ఉంది. We will discuss this one at the end of the session. Okay, now I want to create a Docker container. So Docker container create చేయాలంటే this is the command. Okay, so Docker run, okay, starts a new Docker container. Okay, -d runs the container in detached mode. D stands for detached. Okay, nothing but in the background. మనము జెన్కిన్స్ అనే ఒక సర్వీస్ గా ఎలా రన్ అవుతుందో కంటైనర్ ఇది దీని కంటైనర్ ని బ్యాక్గ్రౌండ్ లో రన్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ -name అనే ఆర్గ్యుమెంట్ దేనికి? టు పాస్ కస్టమ్ కంటైనర్ నేమ్. ఓకే, మనము కంటైనర్ ఏ పేరుతో క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ పేరు మనం ఇక్కడ కంటైనర్ నేమ్ ప్లేస్ లో మనం పాస్ చేస్తాం. తర్వాత ఈ కంటైనర్ ఏ ఇమేజ్ నుంచి నువ్వు క్రియేట్ చేయాలి? ఓకే, ఆ ఇమేజ్ నేమ్, ఆ ఇమేజ్ వర్షన్. ఓకే, సో నౌ sudo docker run. నేను బ్యాక్గ్రౌండ్ లో రన్ చేయాలి కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు యూజ్ -d. ఓకే, తర్వాత -name. సో -name అయిన తర్వాత మనం ఏం పాస్ చేయాలి? కంటైనర్ నేమ్. సో మై కంటైనర్. ఓకే, నా కంటైనర్ ఏ ఇమేజ్ నుంచి క్రియేట్ చేయాలనుకుంటున్నా? మై ఇమేజ్ నుంచి క్రియేట్ చేయాలనుకుంటున్నా. ఓకే, సో మై ఇమేజ్. సో మై ఇమేజ్ కు మనం పెట్టుకున్న వర్షన్ ఏంటి? v1.0. Okay, now I am going to run this one. See, సక్సెస్ఫుల్ గా రన్ అయితే ఇట్లా ఒక ఐడి వస్తుంది. ఈ ఐడి నథింగ్ బట్ యువర్ కంటైనర్ ఐడి. ఓకే, సో ఇప్పుడు నీ డాకర్ క్రియేట్ అయింది, బట్ హౌ డు యు నో యువర్ డాకర్ ఇస్ రన్నింగ్ అన్నమాట. ఓకే, దానికే మనం వీఆర్ గోయింగ్ టు యూజ్ ద docker ps command. ఓకే, so listing containers. What this will do, it will list the containers. So sudo. సో మీరు చూస్తే ఇక్కడ చూడండి మనం పెట్టిన కంటైనర్ పేరు ఏంటి? ఇక్కడ మై కంటైనర్. ఓకే, స్టేటస్ ఏంటి?
up in the sense it is running. Okay, ఎప్పుడు క్రియేట్ అయింది 29 seconds ago. ఓకే, సో ఇది ఏ కమాండ్ రన్ చేస్తుంది? sh-c while true అని చెప్పేసి ఒక కమాండ్ రన్ చేస్తుంది. మనం చెప్పిన ఇన్స్ట్రక్షన్ ఇదేనా? sh-c while true అనేది. సో నా ఈ కంటైనర్ లోపల ఈ కమాండ్ రన్ అవుతుంది. మనం యూజ్ చేసిన ఇమేజ్ ఏంటి? మై ఇమేజ్. ఈ కంటైనర్ క్రియేట్ చేయడానికి మనం యూజ్ చేసిన ఇమేజ్ ఏంటి? మై ఇమేజ్. వర్షన్ ఏంటి? మై ఇమేజ్ లో v1 వర్షన్. ఓకే, మనము కంటైనర్ నేమ్ మాత్రమే ఇచ్చాము, బట్ బై డిఫాల్ట్ డాకర్ ఇమేజ్ క్రియేట్ చేసిన కంటైనర్ చేసినా కూడా అదొక యూనిక్ ఐడి అసైన్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి కంటైనర్ ఐడి FBB17. మీరు ఇక్కడ చూడండి మనం డాకర్ కంటైనర్ క్రియేట్ చేసినప్పుడు కూడా ఇట్లా కంటైనర్ ఐడి డిస్ప్లే చూడండి FBB17. ఇక్కడేమో మనకు కొంచెమే ఇచ్చింది, బట్ ఇక్కడ ఫుల్ కంటైనర్ ఐడి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక కమాండ్ ఉంది, డాకర్ PSFN అయ్యే కమాండ్. ఓకే, సో PS కి PSFN కి ఏంటంటే డాకర్ PS ఓన్లీ it will shows the only the containers that are actively running. Okay, PS-A. Okay, so all containers regardless of their current state, whether they are running, they are stopped, they are exited. Okay, so let's go and run docker PS-A. Okay, so presently మన దగ్గర ఉన్నది ఒకే ఒక కంటైనర్ రన్నింగ్ స్టేటస్ లో కాబట్టి ఇట్ ఈస్ షోయింగ్ ఓన్లీ దిస్ కంటైనర్. ఓకే, -a stands for all. ఓకే, ఇప్పుడు మనం కంటైనర్ రన్ చేసాము. నేనేం చెప్పాను మీకు, ఈ కమాండ్ లో మనం వీఆర్ రన్నింగ్ దిస్ వన్. ఈ పర్టికులర్ కమాండ్ ఏం చేస్తుందంటే దిస్ ఈజ్ ఎ సింపుల్ వైల్ లూప్. ఇట్ విల్ ప్రింట్ హాయ్ వెల్కమ్ టు మై కంటైనర్. లైన్ ప్రింట్ చేస్తుంది. ఒక 5 minutes స్లీప్ లోకి ఒక 5 seconds స్లీప్ లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ బిగినింగ్, మళ్ళీ మెసేజ్ చేస్తుంది. 5 seconds స్లీప్ లోకి వెళ్తుంది, మళ్ళీ మెసేజ్ ప్రింట్ చేస్తుంది, మళ్ళీ స్లీప్ లోకి వెళ్తుంది. ఇట్లా ఇట్ విల్ కంటిన్యూస్లీ డూ దట్. ఓకే, ఇది డాకర్ లోపల జరుగుతుంది. ఓకే, దాన్ని మనం ఎలా చూస్తామంటే డాకర్ లాగ్స్ కమాండ్. ఓకే, డాకర్ లాగ్స్ కంటైనర్ నేమ్. Now sudo docker logs. మన కంటైనర్ నేమ్ ఏంటి? చూడండి ఇదేనా? ఇంతవరకు మనము రన్ చేసి దాదాపు 2 minutes అయిపోయింది. 2 minutes అంటే 120 seconds. ఓకే, ఈ 120 seconds లో ఇది ఆల్రెడీ ఇన్ని టైమ్స్ ప్రింట్ చేసింది. ఓకే, నేను మళ్ళీ ఇక్కడ ఇంకో కమాండ్ పెట్టాను, డాకర్ లాగ్స్ -f కంటైనర్ నేమ్. సో -f అంటే మనము లైనక్స్ లో హెడ్ కమాండ్ టెయిల్ కమాండ్ నేర్చుకున్నాం కదా. సో నేర్చుకున్నప్పుడు -f అని ఒక ఆప్షన్ చెప్పాను. -f అంటే ఏంటి? లైవ్ లాగ్స్ చూపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను -f అని పెడతాను. ఇక్కడ ఆటోమేటిక్ 5 seconds తర్వాత మళ్ళీ ఒక ప్రింట్ స్టేట్మెంట్ వస్తుంది. చూడు ప్రింట్ అయింది చూడండి, మళ్ళీ ప్రింట్ అవుతుంది ఒక 5 seconds తర్వాత. ఇవి లైవ్ లాగ్స్. సో డాకర్లో మీ డాకర్ కంటైనర్లో ఇప్పుడు ఏం జరుగుతుంది? డాకర్ కంటైనర్ ఏం చూస్తుంది? ఇట్ ఈస్ రన్నింగ్ దిస్ పర్టికులర్ కమాండ్. ఓకే, సో యూ నీడ్ టు రిమెంబర్ డాకర్ కంటైనర్లో రన్ అనే ఇన్స్ట్రక్షన్స్ won't run. ఓకే, రన్ అనే ఇన్స్ట్రక్షన్స్ ఎప్పుడు రన్ అవుతాయి? వైల్ యు ఆర్ క్రియేటింగ్ ఇమేజ్ ఓన్లీ. ఓకే, సో అందుకే మీరు ఇక్కడ చూస్తే మనం డాకర్ బిల్డ్ చేసినప్పుడు ఇక్కడ చూడండి రన్ m అప్డేట్, రన్ m ఇన్స్టాల్, రన్ టచ్. ఓకే, ఇవి మాత్రమే రన్ అయ్యాయి. ఓకే, సో రన్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ యూజ్డ్ ఫర్ to install or create whatever we want inside the Docker image. Okay, and Docker image is nothing but multiple layers. Okay, each layer is formed by the run command. Okay, so అందుకే ఇక్కడ
మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి ఈ 4x4 అనేది ఇట్ ఈస్ ఇండికేటింగ్ 4 లేయర్స్. ఓకే, సో యాజ్ పర్ అవర్ డాకర్ మీరు ఇక్కడ చూస్తే ద ఫస్ట్ లేయర్ ఇస్ ద బేస్ ఇమేజ్, సెకండ్ లేయర్ ఇస్ ద ప్యాకేజ్ అప్డేట్, థర్డ్ లేయర్ ఇస్ ద గిట్ ఇన్స్టాలేషన్, ఫోర్త్ లేయర్ ఇస్ ద టెస్ట్ ఫైల్ క్రియేషన్. సో ఇక్కడ చూడండి, అందుకే ఇక్కడ 2x4, ఓకే, 3x4 లేయర్ 3, 4x4 లేయర్ 4. ఇక్కడ చూడండి ఎక్స్పోర్టింగ్ టు ఇమేజ్, ఎక్స్పోర్టింగ్ లేయర్స్. ఓకే, సో అందుకే నేను ఇక్కడ డయాగ్రామ్ లో కూడా లేయర్ 1, లేయర్ 2, లేయర్ 4 ఈ 4 లేయర్స్ కలుపుకొని టుగెదర్ దే ఫార్మ్ అవర్ డాకర్ ఇమేజ్. ఓకే, మన డాకర్ ఇమేజ్ లో ఏముంది ఇప్పుడు, అవర్ డాకర్ ఇమేజ్ ఈస్ క్రియేటెడ్ బై యూజింగ్ అమెజాన్ లైనక్స్ 2023 ఇమేజ్. ఓకే, ఆ ఇమేజ్ లోపల మనం ఏం చేసాము, ప్యాకేజ్ అప్డేట్ చేసాము, గిట్ ఇన్స్టాల్ చేసాము, టెస్ట్ ఫైల్ క్రియేట్ చేసాము. ఓకే, ఈ ఇమేజ్ నుంచి మనం కంటైనర్ క్రియేట్ చేసిన తర్వాత ఆ కంటైనర్ లోపల ఏం రన్ అవ్వాలో మనం ఎలా డిఫైన్ చేస్తాం, వీఆర్ గోయింగ్ టు యూజ్ సిఎండి ఇన్స్ట్రక్షన్. Ali Venkat. Yes, bro. ఓకే, సో ఇప్పుడు బాక్స్ ఇట్లా కీప్ ఆన్ ప్రింటింగ్ చూడండి, ప్రింట్ అవుతూనే ఉంటుంది. ఓకే, మనము ఈ డాకర్ కంటైనర్ ఎలా రన్ చేసాము, వీ హ్యావ్ రన్ ఇట్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్, రైట్? కరెక్ట్. Yes. ఇప్పుడు మనం ఏదైనా రన్ చేయాలంటే, సో దిస్ ఈజ్ వేర్ we are going to use docker execute command. Okay, exec nothing but execute. Okay, so ఇక్కడ చూడండి, this command is used to run a command inside an already running container. Okay, already running అయిన కంటైనర్ లో this will run a command. Okay, ఇప్పుడు కమాండ్ ఏంటి, docker execute -it. I stands for interactive. Okay, T stands for it will allocate a terminal. సో టెర్మినల్ అంటే ఏంటి, ఇప్పుడు మనము ఇట్లా SSH ఓపెన్ చేసిన చూసినప్పుడు మనకు టెర్మినల్ కదా, సో ఇట్లా ఓపెన్ చేస్తానే ఇక్కడ చూడండి టెర్మినల్ సెట్టింగ్స్ అని పడింది. దీన్ని ఏమంటారు, టెర్మినల్ అంటారు. ఈ టెర్మినల్ లోనే మీరు కమాండ్స్ రన్ చేయగలరు. సో ఇప్పుడు -i అంటే ఏంటి, ఇంటరాక్టివ్. ఇంటరాక్టివ్ అంటే ఏంటి, యాక్టివ్ అంటారు. మనం కీబోర్డ్ లో కమాండ్ ఇస్తున్నాం కాబట్టి వీఆర్ ఇంటరాక్టింగ్, వీఆర్ కమ్యూనికేటింగ్. ఇంటరాక్టివ్ ఇస్ నథింగ్ బట్ కమ్యూనికేటింగ్. సో మనము లైనక్స్ ఎలా కమ్యూనికేట్ చేస్తాం, త్రూ CLI. ఓకే, సో ఇక్కడ -i. సో CLI తో మనం ఇంటరాక్ట్ చేయాలంటే వీ నీడ్ టెర్మినల్. ఓకే, అందుకు T -it. సో డాకర్ ఎగ్జిక్యూట్ -it. I want to communicate with this container and I want to run this command. So now sudo docker ps. Okay, container name కోసం నేను అది రన్ చేశాను. Now sudo docker execute -it. ఓకే, -it కంటైనర్. ఇక్కడ ఏం పాస్ చేయాలి మనము, మన కంటైనర్ నేమ్ ఏంటి, మై కంటైనర్. ఓకే, we want to run command స్లాష్ చూపించింది. ఓకే, నేను అలా కాకుండా /bin/bash. ఓకే, ఇప్పుడు /bin/bash అంటే ఇట్ విల్ టేక్ యూ టు ద ఇన్సైడ్ కంటైనర్. ఓకే, చూస్తే ఇక్కడ చూడండి, ముందేమో EC2 యూజర్ అనేది we were in our Linux in our EC2 ఇన్స్టెన్స్. బట్ ఎప్పుడైతే మనం bin/bash అనే కమాండ్ రన్ చేసామో we are now in the container. ఓకే, స్టిల్ మన డాకర్ కంటైనర్ రన్ అవుతూనే ఉంటుంది. ఎందుకు, we have running the docker container in background.
sudo docker ps. చూడండి, it is up from last 10 minutes, still running. Okay. Now ఇప్పుడు మీరు pw కొడితే చూడండి హైఫన్ ఓన్లీ స్లాష్ వచ్చింది. ఐడి చూడండి రూట్ యూజర్. ఓకే, బై డిఫాల్ట్ కంటైనర్లో వీ హ్యావ్ లాగ్డ్ ఇన్ యాజ్ ఎ రూట్ యూజర్. ఓకే, అందుకే ఐడి కొడుతున్నా చూడండి, యూజర్ ఐడి ఈక్వల్ టు. ఇప్పుడు మనం గిట్ ఇన్స్టాల్ చేసాం కదా మన ఇమేజ్లో. సో మనం ఇమేజ్ నుంచి కంటైనర్ క్రియేట్ చేసినప్పుడు ఆ కంటైనర్లో బై డిఫాల్ట్ మనకి గిట్ రావాలి. సో గిట్ వచ్చింది, చూడు గిట్ వచ్చింది. అలాగే మనం టెంప్ అనే లొకేషన్లో టెస్ట్ ఫైల్ క్రియేట్ చేసాం కదా. సో సిడి టెంప్ చూడండి, టెస్ట్ ఫైల్ క్రియేట్ అయింది. సో అర్థమైందా? అర్థమైంది. ఓకే, సో నా exit కొడతానే you will come out of the container. You are coming out of the container but you are not stopping the container. Okay, సో కావాలంటే మీరు sudo docker ps. ఓకే, చూడండి స్టిల్ synapse status. ఓకే, I want to stop my container. ఓకే, కమాండ్ ఏంటి? docker stop container name. ఓకే, సో sudo docker stop my container. మీరు కంటైనర్ నేమ్ అయినా యూజ్ చేయొచ్చు, అదర్వైజ్ యూ కెన్ యూజ్ కంటైనర్ ఐడి. ఏది తీసుకున్నా తీసుకుంటుంది, ఎదర్ కంటైనర్ ఐడి ఆర్ మై కంటైనర్, ఐ మీన్ ద కంటైనర్ నేమ్. ఓకే, సో ఇది స్టిల్ బ్యాక్గ్రౌండ్ లో రన్ చేస్తుంది కాబట్టి ఇట్ ఈస్ టేకింగ్ సమ్ టైమ్. చూడండి మన కంటైనర్ ఐడి చూడండి. ఓకే, నా ఇప్పుడు మీరు sudo docker logs -fn ps చూడండి, ఇట్ ఈస్ నాట్ షోయింగ్ ఎనీ కంటైనర్స్. ఓకే, సో ps అనేది ఇట్ విల్ షో ఓన్లీ యాక్టివ్లీ రన్నింగ్ కంటైనర్. ఇన్ కేస్ మీరు అన్ని చూడాలనుకుంటే రన్నింగ్ లో ఉన్న కంటైనర్, స్టాపింగ్ లో ఉన్న కంటైనర్, ఎగ్జిట్ లో ఉన్న కంటైనర్స్. ఇక్కడ చూడండి ఎగ్జిట్, స్టేటస్ ఇస్ ఎగ్జిట్. ఓకే, now I want to start my container. Okay, so start చేయాలంటే sudo docker start container name or container id. So my container start అయింది, status see up from 4 seconds. ఓకే, ఇది యాక్టివ్ రన్ అవుతుందో లేదో మనం ఎలా చెక్ చేస్తాం? sudo docker logs container name. sudo type. అవుతుంది. ఇన్ కేస్ మనకి క్లారిటీ లేకుంటే -f లైవ్ లాగ్స్ వస్తుంది. మనకి జస్ట్ ఎంటర్ కొట్టండి, గ్యాప్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో ఇట్ ఈస్ రన్. ఓకే, సో docker stop start. ఓకే, నౌ ఐ వాంట్ టు రిమూవ్ మై కంటైనర్. ఓకే, సో రిమూవ్ చేయాలంటే sudo rm కంటైనర్ నేమ్ ఐ కంటైనర్. మీరు ఇప్పుడు చూడండి, ఇది ఏం చెప్తుంది చూడండి ఇక్కడ, కెనాట్ రిమూవ్ కంటైనర్ ఈజ్ రన్నింగ్. ఓకే, సో దాన్ని రిమూవ్ చేయాలంటే స్టాప్ ద కంటైనర్ బిఫోర్ రిమూవింగ్ ఆర్ ఫోర్స్ రిమూవ్. ఓకే, సో ఇది ఏం చెప్తుంది? ఫస్ట్ స్టాప్ చేయమంటుంది. ఓకే, కంటైనర్ స్టాప్ చేసిన తర్వాత రిమూవ్ చేయమంటుంది.
See, my container has been removed. So ఇప్పుడు అది రన్నింగ్ లో ఉందా అని చెక్ చేయాలంటే sudo docker ps, it will give the only actively running. చెక్ చేయాలంటే -a. ఓకే, స్టాప్డ్ రన్నింగ్ ఎగ్జిటెడ్ బట్ నాట్ రిమూవ్డ్ కంటైనర్స్. రిమూవ్డ్ కంటైనర్స్ ఎక్కడే కానీ లిస్ట్ అవ్వవు. ఓకే, సో అర్థమైంది. ఇప్పుడు మనం కంటైనర్ రిమూవ్ చేసాం. ఇప్పుడు నేను sudo docker నాకు ఇన్ని ఇమేజ్లు ఉన్నాయి. ఓకే, ఐ వాంట్ టు రిమూవ్ మై ఇమేజ్. నాకు ఇమేజ్ వద్దు. ఓకే, ఐ వాంట్ టు రిమూవ్. ఎలా రిమూవ్ చేస్తాం? docker rm my. So rm stand for remove, I stands for image. Okay, remove image. తర్వాత image name, either image name కానీ or you can pass the id of the docker image. rm my image. ఓకే, ఇది రిమూవ్ చేసే ముందు సో నేను ఏం చేస్తానంటే ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఎ న్యూ కంటైనర్ అగైన్. ఓకే, sudo docker run -it. ఓకే, సో -it తర్వాత -name కంటైనర్ నేమ్. ఓకే, మై కంటైనర్. ఓకే, ఇమేజ్ ఏంటి? మై ఇమేజ్ v1.0. So it is running. Sudo docker run -it -name container. Okay, so it is running. Sudo docker Yes. yes. Why it went to the exit status? -d का -d बोला जरा बैकग्राउंड का. Okay. So we forgot, to use -d. ఓకే, మీరు ఇప్పుడు చూడండి ఇది ఏం చెప్తుంది? మై కంటైనర్ ఇస్ ఆల్రెడీ ఇన్ యూస్ బై కంటైనర్ ఐడి. ఓకే, మీరు ఒకసారి ఒక కంటైనర్ ఒక నేమ్ యూజ్ చేస్తే యూ కాంట్ యూజ్ ద సేమ్ నేమ్ అగైన్ టు ద అనదర్ కంటైనర్. ఓకే, సో అప్పుడు ఏం చేయాలి? జస్ట్ కంటైనర్ నేమ్ మాడిఫై చేయాలి, కంటైనర్ 1. ఓకే, సో నౌ sudo yes, see actually running 1 sudo docker -a. సో ఇప్పుడు పిఎస్ అయినా 2 చూపిస్తుంది చూడండి. ఎగ్జిట్ అయినది, రన్నింగ్ లో ఉన్నది. ఓకే, నౌ ఐ వాంట్ టు రిమూవ్ మై ఇమేజ్. sudo docker allow to me to delete the image. sudo docker images. Okay, v1.0. చూడండి ఇది ఏం చెప్తాను చూడండి ఇక్కడ. కంటైనర్ ఈజ్ యూజింగ్ ద రెఫరెన్స్డ్ ఇమేజ్. ఓకే, ఏదైనా ఒక కంటైనర్ మీ ఇమేజ్ చేసుకొని రన్ అవుతూ ఉంటే యూ కాంట్ డిలీట్ ఇమేజ్. ఓకే, ఫస్ట్ ఆ ఇమేజ్ తో ఏవైతే కంటైనర్ లో రన్నింగ్ లో ఉన్నాయో ఆ రన్నింగ్ కంటైనర్స్ అన్ని యూ నీడ్ టు రిమూవ్ దెమ్, నాట్ స్టాప్, యూ నీడ్ టు రిమూవ్ దెమ్. ఓకే, సో నౌ sudo docker stop a container 1 sudo docker ps. ఓకే, ఇవన్నీ ఇప్పుడు ఎగ్జిట్ స్టేటస్ లో ఉన్నాయి. సో నౌ ట్రై టు రిమూవ్ ద ఇమేజ్. స్టిల్ సి, సో దట్ like you need to remove the container completely. Okay,
సో ఇప్పుడు ఈ రెండు స్టాప్డ్ స్టేటస్ లో ఉన్నాయి కాబట్టి వీ కెన్ జస్ట్ రిమూవ్ ద కంటైనర్స్ ఫస్ట్. sudo docker rm my container. ఓకే, మై కంటైనర్ 1. మనకి ఇక్కడ రెండు కంటైనర్లు ఉన్నాయి. సో మై కంటైనర్ 1 ఉంది, మై కంటైనర్ ఉంది. ఓకే, సో now clear. Now list out whether any containers are there. Okay, so nothing is there. Now remove the image. sudo docker rm my ఏంటి మై ఇమేజ్ వర్షన్ ఏంటి v1.0. ఇప్పుడు డాకర్ ఇమేజెస్. మై ఇమేజ్ అనేది లేదు. ఓకే, ఇవన్నీ వేరే ఇమేజ్ దట్ ఐ హావ్ క్రియేటెడ్ ఫర్ మై టెస్టింగ్ పర్పస్. నిన్న ఒక ప్రూన్ అని ఒకటి యూజ్ చేశారు కమాండ్ మీరు, డాకర్ ప్రూన్. అది మనం ఇప్పుడు ఇమేజెస్ ఇప్పుడు మీరు డిటాచ్ చేసి మీరు కంటైనర్ నుంచి డిటాచ్ చేసి డిలీట్ చేశారు కదా ఇమేజ్. నిన్న ఏం చేశారంటే ప్రూన్ అనేది ఏంటంటే there is any unused images, okay, it will clear them. Unused image, okay. Okay. సో అర్థమైందా ఇది? ఓకే, సో ఓకే నా ఇప్పుడు మీరు నేను ఏం చేస్తానంటే ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ మై డాకర్ ఫైల్ LLT. ఓకే, సో vi డాకర్ duplicate. చేయాలంటే ఇమేజ్ బిల్డ్ చేయాలంటే sudo docker build -t my image, ఓకే, v1.0. ఓకే, డాకర్ ఫైల్ నా ప్రజెంట్ లొకేషన్ లో ఉంది కాబట్టి డాట్. sorry we should use the run instruction, right? build this one. ఓకే, ఇప్పుడు మనకి ఎన్ని లేయర్స్ ఉన్నాయి మన డాకర్ ఫైల్లో? 5 లేయర్స్ ఉన్నాయి. సో అందుకు ఇక్కడ చూడండి 2/5 3/5 4/5 అని చెప్పేసి 2 తర్వాత మనము ఇన్స్టాల్ వైగెట్ అనే ఒక లేయర్ ని యాడ్ చేసాం. ఓకే, సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి ఇక్కడ సమ్ క్యాచీడ్ అని వచ్చింది. ఓకే, 2/5 కి క్యాచీడ్ అని వచ్చింది. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఐఎమ్ గోయింగ్ టు రన్ దిస్ అగైన్. ఓకే, బట్ మనకు v1 వర్షన్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు రన్ v2 వర్షన్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూడండి 3rd కి 4th కి 5th కి ఇక్కడేమో క్యాచీడ్ లేదు, ఇక్కడేమో చూడండి క్యాచీడ్ వచ్చింది. ఓకే, సో ఇది ఎందుకంటే ఈ ఇమేజ్ బిల్డింగ్ ని ఫాస్ట్ గా బిల్డ్ చేయడానికి. ఓకే, సో డాకర్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ యూజ్ ద క్యాచీ. సో ఇట్ విల్ క్రియేట్ ఎ క్యాచీ ఫర్ దిస్ వన్. ఎక్కడ క్యాచీ క్రియేట్ చేస్తుందంటే మనం డాకర్ ఇన్స్టాల్ చేసినప్పుడు సో రూట్ యూజర్ స్విచ్ అవ్వండి, cd var lib. ఈ var lib అంటే var లైబ్రరీ అనే డైరెక్టరీ కింద have one folder called docker. Okay,
cd docker. సో pwd. సో ఈ warlib docker అనే డైరెక్టరీ కింద it will create layer2. ఓకే, సో దీని కింద it will create a cache. ఓకే, సో ఇక్కడ ఉన్న ఫోల్డర్స్ లో ఎక్కడో చోట క్యాచ్ ఉంటుంది. సో మనము ఇక్కడ ఏదైతే లేయర్ లో మళ్ళీ మనం రన్ చేస్తున్నామో ఈ పర్టికులర్ కమాండ్ సంబంధించిన ఆపరేషన్ మొత్తము ఇక్కడ ఉన్న ఏదో ఒక ఫోల్డర్ లో క్యాచ్గా సేవ్ చేసుకొని ఉంటుంది. సో మనం మళ్ళీ అదే కమాండ్ రన్ చేస్తున్నామంటే ఆ క్యాష్ నుంచి తీసుకుంటుంది. మళ్ళీ ఎక్కడి నుంచో కనెక్ట్ అయ్యి డౌన్లోడ్ చేసుకోకుండా క్యాష్ నుంచి తీసుకుంటుంది. సో దట్ లైక్ ఇట్ విల్ టేక్ లెస్ టైమ్ టు బిల్డ్ యువర్ ఇమేజ్. ఓకే, ఇప్పుడు చేస్తానంటే ఈ డబ్లిగేట్ ప్లేస్ లో వి ఇన్స్టాల్ విఐ ఎడిటర్. ఇప్పుడు ఏమవుతుందంటే మీరు ఏదైనా చేంజ్ చేసినప్పుడు ఆ చేంజ్ చేసిన లేయర్ దగ్గర నుంచి మళ్ళీ కొత్త క్యాచ్ క్రియేట్ చేస్తుంది, పాతది యూజ్ చేయకుండా. ఇప్పుడు మనము డబ్లిగేట్ అనే లేయర్ లో వీ హ్యావ్ మాడిఫైడ్ సంథింగ్. సో ఇప్పుడు ఏం చేస్తుంది, క్యాష్ నుంచి కాకుండా చూడండి ఇక్కడ మళ్ళీ క్యాష్ బిల్ చేస్తుంది థర్డ్ లేయర్ నుంచి. చూడండి అంత ఇన్స్టాల్ చేస్తుంది. సో మీరు ఎక్కడైతే ఏ లేయర్లో అయితే మీరు చేంజ్ చేస్తారో ఆ లేయర్ నుంచి మళ్ళా మొదటి నుంచి బిల్డ్ చేస్తుంది. మళ్ళీ దానికి కొత్త క్యాచ్ క్రియేట్ చేసి దాన్ని స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ టైం మీరు రన్ చేసినప్పుడు ఎటువంటి చేంజెస్ లేకుంటే ఆ లేయర్లో ఇన్ఫర్మేషన్ క్యాష్ దగ్గర నుంచి తీసుకుంటుంది. మీరు ఇక్కడ చూడండి, ఇక్కడేమో క్యాష్ క్రియేట్ చేసింది, అందుకు ఇక్కడ క్యాచ్ అని లేదు. ఇక్కడేమో క్రియేట్ అయిన క్యాష్ నుంచి మళ్ళీ తీసుకుంది, అందుకు క్యాచ్. సెకండ్ లేయర్ చేంజ్ అవ్వలేదు చూడండి. లాస్ట్ టైం ఇక్కడ సెకండ్ లేయర్ చేంజ్ అవ్వలేదు. ఎందుకంటే ఏ లేయర్లో మనం చేంజ్ చేస్తామో ఆ లేయర్ దగ్గర నుంచే ఇట్ విల్ ట్రై టు క్రియేట్ ఎ న్యూ కాచి ఫ్రమ్ దట్ లేయర్. ఓకే, నాట్ ఓన్లీ ఫర్ దట్ లేయర్, ఫ్రమ్ దట్ లేయర్. ఆ ఒక్క లేయర్కి కొత్త క్యాషే కాదు, ఆ లేయర్ నుంచి తర్వాత ఉన్న అన్ని లేయర్స్కి మళ్ళీ కొత్త క్యాష్ క్రియేట్ చేస్తుంది. ఓకే, అర్థమైందా ఇప్పుడు? ఓకే, ఇప్పుడు మనము చేస్తే మనకి ఇక్కడ చూడండి V1 వర్షన్ ఉంది, V2 వర్షన్ ఉంది, V3 వర్షన్ ఉంది. ఈ వర్షన్ ఎందుకు యూజ్ చేస్తారంటే V1 లో మనం ఏం చేసాము, V1 వర్షన్ లో మనం డబ్లిగేట్ ఇన్స్టాల్ చేయలేదు. V1 వర్షన్ లో అంటే V1 వర్షన్ లో మనకు V1 వర్షన్ ఇమేజ్ యూజ్ చేస్తే మీకు డబ్లిగేట్ బై డిఫాల్ట్ ఉండదు. ఓకే, వర్షన్ లో మీరు డబ్లిగేట్ ఇన్స్టాల్ చేశారు, సో V2 లో డబ్లిగేట్ ఉంటుంది. V3 వర్షన్ లో డబ్లిగేట్ ను ప్లేస్ లో విమ్ ఇన్స్టాల్ చేశారు కాబట్టి V3 లో అర్థమైందా ఎందుకు మనం వర్షన్స్ యూజ్ చేస్తాము? ఇలాగా మీ కోడ్ లో చేంజెస్ చేసిన ప్రతిసారి వర్షన్ పెడతారు. సో మనం ఏ వర్షన్ కావాలంటే ఆ వర్షన్ తీసుకుని మనం డిప్లాయ్ చేస్తాం. ఓకే, సో నౌ ద ఫైనల్ వన్. విధంగా డాకర్ బిల్డ్ కమాండ్ లో ఇది డిస్కస్ చేసాం. ఓకే, డాకర్ ఫైల్ లొకేషన్ డాట్ అని పెట్టి డిస్కస్ చేసాం. -f. ఓకే, డాకర్ ఫైల్ లొకేషన్ ఇక్కడ చూడండి, -f flag allows you to specify the different file name or path for the docker file. ఓకే, నువ్వు క్రియేట్ చేసిన డాకర్ ఫైల్ అనే పేరుతో కాకుండా వేరే పేరుతో క్రియేట్ చేస్తున్నా, వేరే ఫోల్డర్లో ఎక్కడో క్రియేట్ అయినా కూడా నువ్వు దాన్ని కాల్ చేయడానికి -f యూజ్ చేస్తావు. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే just copying this cp docker file to /home ec2 user. Okay, now go to /home ec2 user. Okay, rename that my docker file. Okay, so pwd
డాకర్ ఫైల్ అని నేను పెట్టాను. ఇప్పుడు నేను ఏం చేస్తా, sudo డాకర్ ఫైల్ ఈ లొకేషన్ అని ఉంది కదా, build-t my image, ఓకే, v4.0. ఇప్పుడు నేను డాట్ అని పెడితే చూడండి ఇక్కడ ఏం చెప్పిందో, ఫెయిల్ టు రీడ్ డాకర్ ఫైల్. ఓకే, ఓపెన్ డాకర్ ఫైల్, నో సచ్ ఫైల్ డైరెక్టరీ. మీరు డాట్ అని పెడితే ఇట్ విల్ లుక్ ఫర్ దిస్ ఫైల్ నేమ్. ఓకే, డాకర్ ఫైల్ అనే పేరుతో ఫైల్ ఉందా లేదా అని చెక్ చేస్తుంది. ఓకే, మనం ఇక్కడ పెట్టింది మై డాకర్ ఫైల్ కదా, f మై డాకర్ ఫైల్, డాకర్ బిల్డ్ -t So -f file string, name of the Docker file. So path/Docker file. Complete a path ఇవ్వాలి. Okay. /home EC2 user. Still throwing issue. So now let's use ChatGPT here. సో మనం ఇలాగ పాస్ చేయాలి. కొంత అడిషనల్ ఫైల్స్. ఓకే, ఇప్పుడు చూడండి మనం ఏం చేసినాము, -f అని పెట్టేసి ఏ లొకేషన్లో ఉందో ఆ లొకేషన్ కంప్లీట్ పాత్ పంపించినాం. సో తర్వాత ఈ హోమ్ EC2 అనేది మన డాకర్ ఫైల్ ఎక్కడుందో ఆ ఫైల్ పాత్ కూడా ఇక్కడ మళ్ళీ స్పెసిఫై చేయాలి. స్పెసిఫై చేస్తే దానికి ఏమైనా ఇంకా కావాల్సిన ఫైల్స్ ఆ లొకేషన్లో ఉంటే ఆ లొకేషన్లోకి వెళ్ళి చెక్ చేస్తుంది. ఓకే, సో లెట్స్ అప్డేట్ vi my docker file. ఓకే, అంటే I want to my docker file /src location. pwd నా ఈ లొకేషన్ లేదా నాకు మై డాకర్ ఫైల్ ఉండేది. ఈ డాకర్ ఫైల్ నేను ఐ వాంట్ టు కాపీ ఇంటూ ద కంటైనర్. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే మీరు జస్ట్ ఇది ఒకటి ఇచ్చారనుకోండి, డాకర్ ఫైల్ ఒకటే. ఇప్పుడు ఈ డాకర్ ఫైల్లో మనం ఏం చేస్తున్నాం, ఇందాక ఓపెన్ చేసిన డాకర్ ఫైల్లో ఓకే, సో pwd దీంట్లో మనకి ఏముంది, మై డాకర్ ఫైల్ ఉంది, క్యాట్ మై డాకర్ ఫైల్. నేను ఇక్కడ చేస్తున్న కాపీ అనే ఇన్స్ట్రక్షన్ యూజ్ చేసుకొని నా సర్వర్లో ఉన్న మై డాకర్ ఫైల్ను ఐ వాంట్ టు కాపీ ఇన్సైడ్ మై కంటైనర్ ఇంటూ దిస్ ఫోల్డర్. ఓకే, మై డాకర్ ఫైల్. ఈ మై డాకర్ ఫైల్ ఎక్కడుంది, ఏ లొకేషన్లో ఉంది మై డాకర్ ఫైల్, హోమ్ EC2 యూజర్. ఓకే,
సో అందుకు వీఆర్ పాసింగ్ దిస్ వన్. మన డాకర్ ఇమేజ్ కి క్రియేట్ చేసేప్పుడు ఏవైనా అడిషనల్ ఫైల్స్ మన సర్వర్ లోంచి ఏమైనా కాపీ చేయాలనుకున్నప్పుడు ఆ పాత్ ఎక్కడ ఉందో మనం ముందే స్పెసిఫై చేయాలి. దాన్ని ఏమంటారంటే బిల్డ్ కంటెక్స్ట్ అంటారు. సో బిల్డ్ కంటెక్స్ట్ అంటే నేను ఏ లొకేషన్ నుంచి నీ డాకర్ ను బిల్డ్ చేయాలి. ఓకే, నేను హోమ్ EC2 యూజర్ నుంచి బిల్డ్ చేయమని చెప్తున్నా. ఎందుకు హోమ్ EC2 యూజర్ నుంచి బిల్డ్ చేయమంటున్నా? నేను కాపీ చేయాల్సిన మై డాకర్ ఫైల్ నా హోమ్ EC2 యూజర్ లొకేషన్ లో ఉంది కాబట్టి. అర్థమైందా? ఓకే, సో ఇప్పుడు మీరు కంటైనర్ మనం యూజ్ చేసిన వర్షన్ ఏంటి? v4.0 కదా. sudo docker run -d ఓకే -hyphen name. సో మన కంటైనర్ పేరు ఏంటి? మై కంటైనర్. ఓకే, నెక్స్ట్ ఇమేజ్ పేరు ఏంటి? మై ఇమేజ్. ఏ వర్షన్ వి వాంట్ టు యూస్? 4.0. నాకు EID తో క్రియేట్ అయింది. sudo docker ps-a, so only one. Now sudo docker logs my container right, స్పెల్లింగ్ మిస్టేక్. మనం క్రియేట్ చేసేప్పుడు మై కంటైనర్ అని వచ్చింది. ఓకే, ఇది వర్క్ అవుతుంది. ఇప్పుడు మనము కంటైనర్లోకి వెళ్ళి ఏదైనా కమాండ్స్ రన్ చేయాలంటే sudo docker execute -it మన కంటైనర్ పేరు. ఓకే, తర్వాత మనం కనెక్ట్ అవ్వడానికి బ్యాష్. ఓకే, ఈ బ్యాష్ లోకి వెళ్ళేసి ls-l. ఓకే, చూడండి src. ఓకే, cat src ఏంటి అది? డైరెక్ట్ ఫైల్ అది ఫైల్ మనం కాపీ చేసాం. సో డాకర్ ఫైల్ ఇక్కడ చూస్తే స్లాష్ అనే డైరెక్టరీ కింద src ఫైల్ తో మనం కాపీ చేయమని చెప్పినాం. ఓకే, ఇక్కడ జస్ట్ మై డాకర్ అని పెట్టేస్తే మై డాకర్ ఫైల్ అని చెప్తే మై డాకర్ ఫైల్ పేరుతోనే కాపీ అయిపోతుంది. ఇక్కడ src ఫైల్ పేరుతో కాపీ అయిపోయింది. ఓకే, సో అందుకే క్యాట్ src అని కొడితే నాకు చూపించింది. ఓకే, సో ఇక్కడ నేను డైరెక్టరీ మెన్షన్ చేయాల్సింది స్లాష్ అని చెప్పేసి సమ్ డైరెక్టరీ దెన్ స్లాష్ ఫైల్ నేమ్ పెట్టాల్సింది. ఓకే, అర్థమైందా ఇప్పుడు? ఓకే, నౌ ఎగ్జిట్ దిస్ వన్. ఓకే, మన డాకర్ కంటైనర్ స్టిల్ రన్నింగ్. ఎందుకు అది స్టిల్ రన్నింగ్? -d ఆప్షన్ ఇస్తేనన్నా సో దాని మీనింగ్ ఏంటంటే ఈ కమాండ్ మనము వైల్ కమాండ్ ఇచ్చాం కదా, అది కంటిన్యూస్ గా రన్ అవుతానే ఉంది. సో కంటైనర్ లోపల ఎటువంటి వర్క్ లేకుండా ఉంటే ఇట్ విల్ స్టాప్ ఆటోమేటికల్లీ. ఓకే, సో ఇప్పుడు దానికి మనం ఏం చేస్తామంటే ఓకే, సో pwd మై డాకర్ ఫైల్. ఇప్పుడు ఈ మై డాకర్ ఫైల్లో కాపీ అనే ఇన్స్ట్రక్షన్ నేను చేంజ్ చేస్తాను. ఓకే, you want to copy that into temp location with the same name my docker file. Okay, now ఇక్కడ ఏం చేస్తానంటే ఇన్స్టెడ్ ఆఫ్ వైల్ లూప్ యూజ్ చేసే బదులు వైల్ లూప్ లేకుండా జస్ట్ ఓన్లీ వన్ కమాండ్ యూజ్ చేస్తాను. ఓకే, okay, just echo hi welcome to my container. Now
version 5. Okay. Okay. సో ఇప్పుడు రన్ అయింది. ఇప్పుడు చూడండి కాపీ ఇన్స్ట్రక్షన్ కూడా ఇట్ విల్ రన్ డ్యూరింగ్ ద ఇమేజింగ్ ప్రాసెస్ ఓన్లీ. అందుకే కాపీ ఇన్స్ట్రక్షన్ ఇట్ హ్యాస్ కన్సిడర్డ్ యాజ్ a 6. Now sudo docker images. Okay, so version 5.0 ఉంది. Command docker run the command to create a container using 5th version. Okay, so my container name తో already container ఉంది కాబట్టి I am going to create my container 1. Okay, so ఇది క్రియేట్ అయింది కాబట్టి now sudo docker logs container name. See, only one time మాత్రమే. Okay, f1 కొడితే చూడు now sudo docker ps. ఇక్కడ చూడండి మై కంటైనర్ మాత్రమే ఉంది కానీ మై కంటైనర్ 1 స్టాప్ స్టేటస్ లోకి వెళ్ళిపోయింది. ఎందుకు? ఏం రన్ అవ్వట్లేదు కంటైనర్. యా, సో కంటైనర్ పర్పస్ ఏంటి? కంటైనర్స్ ఆర్ ephemeral in the sense short lived. As long as there is something for container to do, okay, it will continuously running. Okay, దానికి ఇచ్చిన వర్క్ అయిపోయింది అనుకోండి, ఇట్ విల్ గో టు స్టాప్ స్టేటస్. ఓకే, మనం ప్రీవియస్ గా ఏమో వైల్ లూప్ ఇచ్చినప్పుడు ఏమో కంటిన్యూస్ గా రన్ అవుతుంది. ఇప్పుడేమో వైల్ లూప్ లేకుండా జస్ట్ ఊరికే ప్రింట్ అయ్యి సింగిల్ కమాండ్ ఇచ్చాం. ఆ ప్రింట్ చేసింది మనం డాకర్ లాగ్స్ లో చూసాం. ఓకే, ఈ డాకర్ లాగ్స్ ఎక్కడ ఉంటాయి? కంటైనర్ నుంచి. అంటే కంటైనర్ క్రియేట్ అయింది, కంటైనర్ స్టార్ట్ అయింది, దానికి ఇచ్చిన వర్క్ కంప్లీట్ అయిపోయింది. సో కంప్లీట్ అయిపోతానే స్టాప్ అయిపోయింది. అర్థమైందా? ఇప్పుడు మీరు మళ్ళీ దాన్ని స్టార్ట్ చేశారనుకోండి, sudo docker start మై కంటైనర్ 1 కదా దాని పేరు, స్టార్ట్ అయింది. మళ్ళీ స్టేటస్ చూస్తే ఈ లోపు ఎగ్జిట్ లోకి వెళ్ళిపోయి ఉంటుంది. చూడు మళ్ళీ ఎగ్జిట్ లోకి వచ్చింది 3 సెకండ్స్ అవి ఎగ్జిట్ అయిపోయింది. sudo docker logs container name -f. చూడండి 2 times. సో ఫస్ట్ టైం మనం బిగినింగ్ లో క్రియేట్ చేసినప్పుడు స్టార్ట్ అయింది, ప్రింట్ చేసింది, ఎగ్జిట్ అయిపోయింది. ఎగ్జిట్ అయిందని మనం స్టాప్ అయిందని మనం స్టార్ట్ చేసాము, స్టార్ట్ అయింది, దానికి ఇచ్చిన వర్క్ ఏంటి? ప్రింట్ కమాండ్, ప్రింట్ చేసింది, స్టాప్ అయిపోయింది. సో అర్థమైందా? అర్థమైంది. సో ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. Okay, so tomorrow we are going to see few more instructions in the Docker file. After that we will start with our application. Okay, thank you. Thanks guys, bye bye. Bye. ఒక చిన్న